హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్న్ విత్ టాలెంట్. వెబ్సైట్ క్రియేషన్లోని 4వ వీడియోకి సుస్వాగతం ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో నేను HTML ప్రోగ్రామ్ రాయడానికి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ యూస్ చేయడం ద్వారా అడ్వాంటేజెస్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను కొన్ని HTML ట్యాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా మీరు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూ అని క్లిక్ చేస్తే మీకు ఒక న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. న్యూ నోట్ ప్యాడ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్గా మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్ని. ఏదో ఒక టైటిల్ ఇచ్చి, నేను ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు ట్యాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇది నేను ట్యాగ్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను. నేమ్ ట్యాగ్స్ అని ఇస్తాను. ట్యాగ్స్ .html అని ఇస్తాను. ఇచ్చి దీన్ని డెస్క్టాప్ పైన సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బేసిక్ ఫార్మాట్ రాస్తున్నాను, ఒకసారి గమనించండి. ఈ ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ వస్తుంది కదా, దాని గురించి మీరు క్లియర్గా ఇంతకుముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఆటోమేటిక్గా ఎలా తెచ్చుకోవాలి అనేది, ఎలా సెట్టింగ్స్ చేయాలి అనేది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ ఆటోమేటిక్ క్లోజింగ్ ట్యాగ్ ఎలా వస్తుందో అనేది. నేను ఇప్పుడు బేసిక్ ఫార్మాట్ అయితే రాస్తున్నాను HTML యొక్క ప్రోగ్రామ్. చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్ క్లోజింగ్ ట్యాగ్ రావడం వల్ల ఎంత త్వరగా నేను HTML యొక్క బేసిక్ ఫార్మాట్ని రాయగలిగాను. మీదే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ టైటిల్ ఇస్తాను. ఫస్ట్ టైటిల్ ఏమి ఇస్తానంటే ట్యాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అబౌట్ ట్యాగ్స్ అని ఇస్తాను. సేవ్ క్లిక్ చేసి ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ట్యాగ్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది మనకి హెడర్ ట్యాగ్స్ అనేది H1. హెడర్ ట్యాగ్స్ అనేవి 6 ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. జస్ట్ ఇక్కడ లెస్ దెన్ సింబల్ ఇచ్చి H1 అని ఎంటర్ చేయగానే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి వస్తున్నాయి, మీరు గమనించవచ్చు. ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి 6 ఉంటాయి, చూడొచ్చు మీరు. ఇక్కడ H1, H2, H3, H4, H5, H6. ఈచ్ హెడర్ ట్యాగ్ ప్రతి దానికి దాని యొక్క ఇంపార్టెన్స్ దానికే ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశారనుకోండి, దానిలో మెయిన్ హెడ్డింగ్ పెట్టాలనుకోండి, అప్పుడు మీరు H1 ట్యాగ్ యూజ్ చేస్తారు. ఎందుకంటే H1 ట్యాగ్ అనేది పెద్ద సైజులో ఉంటుంది. అదే మామూలు హెడ్డింగ్స్ అనుకోండి, మీరు H2 లేకపోతే H3 అలా యూజ్ చేస్తారనమాట. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు H1 ట్యాగ్ ఇక్కడ ఏం రాస్తున్నాను చూడండి. H1 ట్యాగ్. నేను H2 ట్యాగ్ కూడా రాసి ఒకటేసారి అవుట్పుట్ చూపిస్తాను, చూడండి మీరు. ఇప్పుడు సేవ్ చేస్తాను. సేవ్ చేసి డెస్క్టాప్ పైన ఉన్న ఐకాన్ని క్లిక్ చేస్తాను. ట్యాగ్స్ అని సేవ్ చేశాను కదా, ఇక్కడ మీరు చూడొచ్చు ట్యాగ్స్ అని వచ్చింది. చూడొచ్చు ఇక్కడ హెడ్డింగ్ H1 యూజ్ చేయడం ద్వారా ఫాంట్ సైజ్ మీరు గమనించవచ్చు. H2ది ఫాంట్ సైజ్ మీరు గమనించవచ్చు. అలాగే ఇప్పుడు నేను H3, H4 రిమైనింగ్వి యూజ్ చేస్తాను. మూడోది H3. జస్ట్ ఇది కాపీ చేసుకుంటాను టెక్స్ట్ ఎందుకని. ఇప్పుడు ఇక్కడ H4 ఎంటర్ చేస్తాను. H4 తర్వాత H5, తర్వాత ఫైనల్ది H6. ఇప్పుడు సేవ్ చేస్తాను. సేవ్ చేసి పేజ్ని రీలోడ్ చేసి చూస్తే కనుక మీరు చూడొచ్చు ఇక్కడ హెడ్డింగ్ సైజెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. H1ది చూస్తే పెద్దగా ఉంది, తర్వాత H6ది చూస్తే చిన్నగా ఉంది. ఇలాగా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది సైజ్. సపోజ్ ఇప్పుడు ఇది ఒక వెబ్ పేజ్ తీసుకున్నారనుకోండి, ఈ వెబ్ పేజ్లో మీరు చూడొచ్చు H1 అనేది మీరు ఇక్కడ మెయిన్ టైటిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట, మీ యొక్క వెబ్సైట్ యొక్క టైటిల్ లాగా. మిగతా ఈ H2, H3 అవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ లాగా, ఇక లేకపోతే ఇలా హెడ్డింగ్స్ లాగా
మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే సెర్చ్ ఇంజన్లో మీ యొక్క వెబ్సైట్ లేకపోతే మీ వెబ్ పేజ్ది యొక్క ఇండెక్స్ అనేది ఈజీగా చేసుకుంటుంది అనమాట. గూగుల్లో ఇండెక్స్ ఈజీగా అవుతుందన్నమాట. మీ సెర్చ్ ఇంజన్ ఏం చేస్తుందంటే ఈ యొక్క హెడ్డింగ్స్ని ఆధారంగా తీసుకొని మీ యొక్క వెబ్సైట్ని గూగుల్లో యాడ్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ట్యాగ్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఓకే, ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్. నేను సపోజ్ ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ రాస్తాను. ఏదో ఒక కంటెంట్ రాయండి. జస్ట్ సేవ్ చేస్తాను. సేవ్ చేసి రీఫ్రెష్ చేసి చూస్తే కనుక మీరు చూడొచ్చు అవుట్పుట్ అయితే వచ్చింది. కానీ ఫ్రెండ్స్, మీకు ఫ్యూచర్లో ఒకవేళ ఈ యొక్క టెక్స్ట్ది కలర్ కానీ ఫాంట్ సైజ్ కానీ ఏదన్నా చేంజ్ చేయాలనుకోండి, మీరు ఇలా ఉంటే చేంజ్ చేయలేరు అనమాట. అందుకని కంపల్సరీగా ట్యాగ్లో అనేది పెట్టాలి. అప్పుడే మీరు ఆ కంటెంట్ని చేంజ్ చేయగలుగుతారు. సపోజ్ ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ నేను పెడుతున్నాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే నేను ఈ కంటెంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ అవన్నీ నేను చేంజ్ చేసుకోవచ్చు పారాగ్రాఫ్ ట్యాగ్లో పెట్టాను కాబట్టి. నెక్స్ట్ ఇది ఏంటంటే స్ట్రాంగ్ ఏంటంటే చూడండి, మీరు స్ట్రాంగ్ టెక్స్ట్ అని ఇచ్చాను. మీరు అవుట్పుట్లో గమనించవచ్చు. చూడండి, ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ వల్ల వచ్చింది. నేను ఈ ట్యాగ్స్ గురించి క్లియర్గా నేను వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది స్ట్రాంగ్ టెక్స్ట్ యూజ్ చేయడం ద్వారా వచ్చింది. అలాగే ఇంకేంటంటే బిగ్ ట్యాగ్ అని పెడతాను. బిగ్ ట్యాగ్ అని పెట్టాక మీరు ఇక్కడ చూడొచ్చు అవుట్పుట్ అనేది ఇక్కడ బిగ్ ట్యాగ్ అంటే సైజ్ అనేది పెద్దగా వచ్చిందనమాట. ఇప్పుడు అలాగే స్మాల్ ట్యాగ్ కూడా ఉంటుంది. సామాన్యంగా ట్యాగ్స్ నేమ్స్ బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఆ ట్యాగ్ అనేది ఏం చేస్తుంది అనేది. స్మాల్ ట్యాగ్ అని ఇస్తాను. ఇచ్చి సేవ్ క్లిక్ చేస్తాను. పేజ్ని రీలోడ్ చేసి చూస్తే కనుక మీరు చూడొచ్చు స్మాల్గా వచ్చింది సైజ్. అలాగే అండర్లైన్ ట్యాగ్. అండర్లైన్ అంటే అండర్లైన్ రాయ అవసరం లేదు, జస్ట్ యూ అని ఇచ్చేసి ఇక్కడ మీరు అండర్లైన్ మీకు అర్థం కావాలని నేమ్ కూడా అదే ఇస్తున్నాను. నేను ఆ ట్యాగ్ నేమే ఇస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి. పేజ్ని రీలోడ్ చేస్తాను. మీరు చూడొచ్చు ఇక్కడ అండర్లైన్ వచ్చేసింది. తర్వాత హెచ్ఆర్ అనేది హారిజంటల్ రో అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే పేజ్ రీలోడ్ చేస్తాను ఫస్ట్. మీరు చూడొచ్చు ఇక్కడ హెచ్ఆర్ యూజ్ చేయడం ద్వారా ఏమొచ్చింది, ఒక హారిజంటల్ లైన్ వచ్చింది. హారిజంటల్ లైన్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే సపోజ్ మీ దగ్గర చాలా పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఆ పారాగ్రాఫ్ని సపరేట్ చేయాలనుకోండి, ఏ కంటెంట్ దానికి సపరేట్ చేయాలంటే మీరు జస్ట్ ఈ హెచ్ఆర్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూజ్ చేసుకొని మీరు సపరేట్ చేసుకోవచ్చు కంటెంట్ని, ఏ దానికి సపరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో ట్యాగ్ ఏంటంటే బోల్డ్ ట్యాగ్. సేవ్ క్లిక్ చేస్తే Ctrl+S క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. పేజ్ని రీలోడ్ చేయండి. పేజ్ని రీలోడ్ చేస్తే మీరు చూడొచ్చు బోల్డ్ వచ్చేసింది కంటెంట్ అనేది. తర్వాత ఇటాలిక్ అంటే జస్ట్ మీరు ఐ ఇస్తే సరిపోతుంది. ఇటాలిక్ ట్యాగ్ అంటే డేటా అనేది ఇటాలిక్లో వస్తుంది అనమాట. మీరు అవుట్పుట్లో చూడొచ్చు ఇటాలిక్లో వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్పుట్ ఇటాలిక్. తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సపోజ్ ఒక ఫార్మాట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను అవుట్పుట్లో. ఎలా అంటే నా ఫార్మాట్ ఇలా ఉండాలి. సపోజ్ ఈ ఫార్మాట్స్ ఇక్కడ ఎలా ఉందో అవుట్పుట్లో కూడా నేను అలాగే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు నేను ఇలా ఎంటర్ చేశాను కదా, ఎంటర్ చేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసి పేజ్ని కనుక రీలోడ్ చేసి చూస్తే మీరు చూడొచ్చు అవుట్పుట్ ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి అవుట్పుట్ అనేది ఒకటే రోలో వచ్చింది. ఇలా కాకుండా
నేను ఇక్కడ నోట్ ప్యాడ్లో ఎలా ఇచ్చానో ఫార్మాట్ అలాగే రావాలంటే ఈ ప్రీ ఫార్మాటెడ్ ట్యాగ్ అంటే పిఆర్ఈ అనే ట్యాగ్ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ కంటెంట్ ఉంది కదా, ఈ ఫార్మాట్ అనేది ఆ ట్యాగ్స్ మధ్యలో మీరు ఇస్తే కనుక సేమ్ ఈ ట్యాగ్స్ మధ్యలో ఎలా ఉందో ఫార్మాట్ అలాగే అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి పేజ్ని రీలోడ్ చేసి చూస్తే కనుక మీరు ఫార్మాట్ అనేది ఇక్కడ గమనించవచ్చు, ఫార్మాట్ ఎలా వచ్చిందో. ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను యూజ్ చేసిన ట్యాగ్స్లో చూడండి, ఇక్కడ బిగ్ ట్యాగ్ యూజ్ చేశాను, స్మాల్ ట్యాగ్ యూజ్ చేశాను, అండర్లైన్ ట్యాగ్ యూజ్ చేశాను. యూజ్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు అవుట్పుట్ అనేది అన్నీ ఒకటే లైన్లో వచ్చాయి. ఇలా కాకుండా ఒక లైన్ తర్వాత ఒక లైన్ సపరేట్ లైన్స్లో రావాలంటే బ్రేక్ ట్యాగ్ అని ఒకటి ఉంటుందన్నమాట. అది యూజ్ చేసుకొని మీరు సపరేట్ లైన్స్లో తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అనేది సింగిల్ ట్యాగ్ అనమాట, దానికి పేరు ఉండదు అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏముంది అవుట్పుట్లో స్ట్రాంగ్ ట్యాగ్ ఉంది కదా, స్ట్రాంగ్ ట్యాగ్ తర్వాత బ్రేక్ రావాలి. ఇక్కడ నేను బిఆర్ అని ఇస్తాను. బ్రేక్ ట్యాగ్ ఇదే అనమాట. దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు ఫ్రెండ్స్, ఇది సింగిల్ ట్యాగ్, పేరు ఉండదు దీనికి. పేజ్ని రీలోడ్ చేసి చూస్తాను. ఇక్కడ చూడండి మీరు, పేజ్ని రీలోడ్ చేసి చూస్తే కనుక కిందికి వచ్చేసింది, ఇక్కడ బ్రేక్ వచ్చేసింది. అలాగే నేను ఇక్కడ బిగ్ ట్యాగ్ తర్వాత బ్రేక్ ఇస్తాను, బ్రేక్ ట్యాగ్ అంటారు దీన్ని. అలాగే స్మాల్ ట్యాగ్ తర్వాత బ్రేక్ ఇస్తాను. ఇచ్చేసినాక సేవ్ చేస్తాను, కంట్రోల్-S. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు బిగ్ ట్యాగ్ తర్వాత స్మాల్ ట్యాగ్ తర్వాత ఏమవుతుందో ఇక్కడ అవుట్పుట్లో చూడండి, అన్నీ ఒక్కొక్క సపరేట్ లైన్లో వచ్చాయి. ఇలా బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసుకొని మీరు సపరేట్ లైన్లో కూడా మీరు మీ యొక్క అవుట్పుట్ని చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి. ఇప్పుడే నేను వీటికి స్టైల్స్ ఎలా అప్లై చేయాలో అవి ఏం చెప్పట్లేదు. జస్ట్ మీరు ట్యాగ్స్ ఏంటో అవి ఒక్కటి అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ ట్యాగ్స్ అనేవి చెప్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ బిగ్ ట్యాగ్ ఉంది, ఈ బిగ్ ట్యాగ్ అనేది చెప్తుందన్నమాట. ఈ ఓపెనింగ్ బిగ్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్లో క్లోజింగ్ ట్యాగ్లో మధ్యలో ఉన్న కంటెంట్ని బిగ్గా చూపించమని ఈ బిగ్ ట్యాగ్ బ్రౌజర్కి చెప్తుంది. అలాగే స్మాల్ ట్యాగ్ ఉంది, స్మాల్ ట్యాగ్ కూడా బ్రౌజర్కి చెప్తుంది అనమాట. ఏమని చెప్తుందంటే ఈ స్మాల్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఉన్న దాన్ని స్మాల్గా చూపించండి. అంటే మొత్తం మీరు ఇక్కడ ప్రోగ్రామ్ రాశారు కదా, ఇది HTML ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మొత్తం బ్రౌజర్ అనేది చదువుతుందన్నమాట. ఈ ట్యాగ్స్ అనేవి బ్రౌజర్కి చెప్తాయన్నమాట అవుట్పుట్ని ఎలా డిస్ప్లే చేయాలో. ఫ్రెండ్స్, నేను స్టైల్స్ గురించి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడే స్టైల్స్ గురించి ఆలోచించకండి. స్టైల్ ట్యాగ్స్ అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద థమ్స్ అప్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైరెక్ట్గా మీ ఇన్బాక్స్లోకి రావాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.